దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆత్మదర్శన సోపాన పరంపర శ్రీకృష్ణుడు 5వ అధ్యాయంలో అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. 20-21 శ్లోకాల దగ్గర నుంచి ప్రారంభం చేసి 2-3 శ్లోకాల్లో అందులో మొదటి మెట్టు బాహ్య విషయాలని మనం చూసినప్పుడు వాటి విషయంలో నీ మానసికమైనటువంటి ఒడిదుడుకులు కలగద్దు. రెండవ మెట్టు ఆ వస్తువుల యొక్క స్పర్శలు నీకు ఏర్పడ్డప్పటికీ కూడా వాటి యందు నువ్వు మనసు తగులుకొని ఇవ్వవద్దు చెప్తున్నాడు, ముందుకు సాగుతున్నాడు. సామాన్యంగా లక్ష్యం కనుక మనకి స్థిరంగా ఉంటే స్పర్శలు ఎట్లాంటివైనా మనం తట్టుకునే ప్రయత్నం చేస్తాం. మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, చాలా పెద్ద డీల్ ఏదో ఉంది అక్కడ, ఏదో కొన్ని కోట్ల రూపాయల డీల్ ఏదో మాట్లాడడానికి వ్యక్తులు వస్తున్నారు, మాట్లాడి సంతకం పెట్టాలి. గబగబా కారులు బయలుదేరదాం అనుకున్నాడు, కారు టైర్ కాస్త ఫ్లాట్ అయింది. దాన్ని ఇప్పుడు రిపేర్ చేసుకునేంత టైం లేదు. ఆఫీస్ పెద్ద దూరం ఏం కాదు, వాడు ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళది అక్కడే ఆఫీస్ ఉంది. కారులో గబగబా పెడదాం అనుకున్నాడు, కారు ఫ్లాట్ అయింది. పోనీ వేరే సాధనాలు లేవు. జోళ్ళు వేసుకుందాం అనుకున్నాడు, జోళ్ళు కాస్త కింద చిరిగిపోయాయి. ఏం చేస్తాడు? గబగబా డ్రెస్ వేసుకుని ఆ బేర్ ఫూటెడ్గానే పరుగులు పెట్టడం ప్రారంభిస్తాడు. అబ్బా కాళ్ళు కాలిపోతాయండి, మంచి ఎండ నీళ్ళ బాగా మండుతోంది అన్నా పర్వాలేదు, అదంతా దట్స్ ఓకే అంటాడు. వాడికి లక్ష్యం అక్కడుంది, కాళ్ళు కాలుతున్నాయి ఇక్కడ, అయినప్పటికీ దాన్ని తట్టుకుంటాడు. మామూలుగా అయితే అసలు వాడు జోళ్ళు లేకుండా ఇంట్లో కూడా నడవడు. సాక్సులు లేకుండా వాడు కదలడు వాడు. అలాంటి వాడైనా అవసరం ఏర్పడ్డప్పుడు లక్ష్యం అనేది అక్కడ ఒకటి ఉంటే వీటిని కేర్ కూడా చేయకుండా కాళ్ళు కాలుతున్నా సరే గబగబా పరిగెట్టేస్తా పర్వాలేదంటాడు. నిప్పుల్లా ఉండేటువంటి నేల మీద కూడా గబగబా నడుచుకుంటూ పోతాడు, తన పని చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. వాన వస్తూ ఉంటుంది, ఏం చేస్తాడు? ఇలాంటి పరిస్థితి ఎదురైతే అయ్యో తడిసిపోతావు. ఇదివరకు అసలు వాన వస్తుందంటేనే పెద్ద గొడుగు పట్టుకుని దానికి పెద్ద రెయిన్ కోట్ వేసుకుని హడావుడి పడేవాడు. కానీ ఈవేళ లక్ష్యం అనేది ఒకటి ఏర్పడితే దీని గురించి పెద్ద పట్టించుకోడు. పోదాం గబగబా అంటాడు. తడుస్తావో ఏం పర్వాలేదు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదంటాడు. లేదు కాసేపు తడవాలి, ఏడాదిలో ఒకసారి అయినా 2 సార్లు అయినా అంటాడు. దానికి ఏదో కొత్త సూక్తులు చెప్తాడు. దాన్ని
తట్టుకుని అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ స్పర్శల యందు, అది దుఃఖస్పర్శ అయినా సుఖస్పర్శ అయినా, వాటిల్లో తన మనస్సుని ప్రవేశించనివ్వడు. కారణం, మనస్సులో తాను చేరాల్సినటువంటి లక్ష్యాన్ని నింపి పెట్టాడు కనుక మిగతా ఏ వచ్చినా లోపల నీళ్లు చూడండి, డీప్ ఫ్రీజర్లో పెడితే గ్లాసులో గడ్డ కట్టేసి ఉంటే దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా లోపలికి వెళ్లకుండా పైనుంచి పోతాయే, అట్లా మనస్సుల్లోకి మిగతా ఏమిటి వెళ్లకుండా ఉండేటట్టుగా చేసుకోగలుగుతాడు, దాన్ని గట్టిగా నిలబడగలుగుతాడు. మనం చూస్తున్నది. తిండి పుష్టి కలిగిన పిల్లలు కొందరు ఉంటారండి ఇళ్లల్లో. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. వాళ్ళకి అసలు ఆ మేత సాక్కపోతే వాడికి మిగతా పని సాగదు. కొంతమంది అట్లాంటి ఈ బుద్ధు బాయ్స్ కొందరు ఉంటారు లోకల్లో. అలాంటి వ్యక్తి అయినా ఏదో ఒక కాంపిటేటివ్ పరీక్ష పాస్ అవ్వాలి అని రేపు పరీక్ష అని అనుకోండి, ఇవాళ ఇంకా దానికోసం ఎంత సీరియస్గా వాడు ప్రిపేర్ అవుతుంటాడు. వాడికి ఇంకా ఇతరమైనటువంటి ఆలోచన, అంతకుముందు వాడికి రకరకాల మాస్ మీడియా అలవాట్లు ఉన్నప్పటికీ ఆ రోజు మొత్తం అవన్నీ కూడా షట్ డౌన్, దాంట్లోకి పోనైపోడు. ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టూ ఉంది, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వీడు ప్రిపేర్ అవుతున్నాడు కనుక తన ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ దృష్టి పెడతాడు. దాని మీద మంచి సీరియస్గా చదువుతూ ఉంటాడు. ఇంట్లో అమ్మ, ఒరే టైం అవుతుందిరా, 4 అయిందిరా, అథవా రారా తిండికి, మధ్యాహ్నం పాపం తిండి తినలే, మంచి సీరియస్గా దాంట్లో చదువుతున్నాడు. రారా 4 అబ్బా వస్తానంటాడు. కానీ దీన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వదు. ఇంకా బతిమాలి కేకలేసి ఏదో హడావిడి చేస్తే వెడతాడు. 4 మెతుకులు గబగబా కతికేస్తాడు. వాడికి ఇష్టమైనటువంటి పదార్థాలు చేసినా, వాడికి ఇష్టం లేని ఏ కాకరకాయ లాంటివి చేసినప్పటికీ కూడా వాడికి కాకరకాయ చేతి తెలీదు, వాడికి చేసినటువంటి గులాబ్ జామ్ స్వీట్ తెలీదు. ఇవి ఏవి కూడా వాడికి దృష్టిలో పడవు. వాడికి ఒకటే కనిపిస్తూ ఉంటుంది, ఎదుర్కొండా ఉండేటువంటి పరీక్ష పాస్ అవుటా. లక్ష్యపు శుద్ధి ఏర్పడ్డప్పుడు, దాని యందు మనస్సు నిలకడగా ఉన్నప్పుడు, వాడు యుక్తాత్ముడైతే, దేని యందు పరీక్ష పాస్ యందు యుక్తాత్ముడైనట్టయితే ఏమంటాం వాడిని? వాడు కూడా ఒక బ్రహ్మయోగ యుక్తాత్మ అవుతాడనమాట. వాడికి అప్పుడు బ్రహ్మం పరీక్ష పాస్ అవ్వడమే. దాంతో వాడి యోగం కలిసి ఉన్నాడు ఆయన. వాడి మనస్సు కూడా దాని యందు నిలకడగా ఉంది. సబ్రహ్మయోగ యుక్తాత్మ. వాడికి మిగతా బాహ్య స్పర్శలు ఏమీ వాడిని చెయ్యవు. అంటే వాడికి ఆ తిండిలో అమ్మ ఆవదం వేస్తోందో, నూనె వేస్తోందో, నెయ్యి వేస్తోందో, మజ్జిగ పోస్తోందో, చారు పోస్తోందో, నీళ్లు పోస్తోందో ఏమీ తెలియదు వాడికి. తినాలి, పిలిచారు కనుక వాళ్ళని తృప్తిపరచడం కోసం ఏదో నోట్లో 2 మేత వేసుకున్నాడు, గబగబా చేయి కడుక్కుంటాడు. కడుక్కోకుండాను మళ్ళీ పోయి తన చదువులో మళ్ళీ మునిగిపోతాడు. లక్ష్యశుద్ధి ఉండేటప్పుడు బాహ్య స్పర్శల్ని తట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ ఏర్పడుతోంది వ్యక్తిలోనూ. ఇది లౌకికమైనటువంటి లక్ష్యాల్లోనే మనకు తెలిసినది. కానీ ఇదే ఆత్మతత్వ విషయంలో కనుక ఏర్పడ్డట్టయితే వాడు తప్పకుండా సుఖం అక్షయం అశ్నుతే, వాడికి నశించని సుఖం ఏర్పడుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జడభరతుడి యొక్క ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఎవని వల్ల ఈ భూమికి భారతము అనే పేరు వచ్చిందో, అజనాభం అనే పేరులోంచి భారతం అనే పేరులోకి ఈ భూమి మారిందో, అలాంటి మహనీయుడు ఒకసారి జడభరతుడై పుట్టాడు. ఆయన మొట్టమొదట పాపం ఆయన భరత చక్రవర్తిగా ఉండేవాడు. కానీ దురదృష్టం కొద్దీ ఆయనకి జీవిత అంతిమ క్షణాల్లో ఏర్పడ్డ లేడీ యొక్క ఒక సంబంధం చేత ఈయన కూడా ఒక లేడీగా పుట్టాడు. పూర్వజన్మ జ్ఞానం అంటూ ఒకటి అనువర్తిస్తూ ఉండడం చేత దాన్ని త్వరగానే వదిలిపెట్టి మళ్ళీ మనిషి అయి పుట్టాడు.
ఆ మనిషే పుట్టినప్పుడు ఉత్త పనికిరాని జడ స్వభావంతో ఉండేవాడు కనుక అందరూ ఇతన్ని జడుడు 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 అని అంటుండేవారు. పేరు భరత అని పెట్టారు పెద్దవాళ్ళు కనుక జడ భరత అని అతనికి పేరు వచ్చింది. ఏమీ తెలియదు అతనికి, కానీ అన్నీ తెలుసును అతనికి. నిజానికి అతని మనస్సులో ఉండేటటువంటి జ్ఞానం పరిపూర్ణం, కానీ పైనుండే దేహం మీద రుచి నితరాం లేదు. అతనికి ఆనందం కలిగేది ఎదురైనా దుఃఖం కలిగేది ఎదురైనా పట్టింపే లేదు. బాహ్యమైనటువంటి ఏ స్పర్శలు కూడా అతన్ని ఏ రకంగానూ మార్పు చేయించలేని స్థితిలో ఉండేవి. ఒక ఉదాహరణ మనకు అతని జీవితంలో కనిపిస్తుంది. దాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మనకేం సందర్భానికి తగినది కనుక తప్పేం కాదు. రహూగణుడు అనేటువంటి ఒక రాజు, ఆయనకి ఆత్మజ్ఞానం కావాలని కోరిక కలిగింది. ఆ కోరికతోటి పల్లకీలో నలుగురు మోస్తుంటే బయలుదేరాడు. ఆయన అడవుల్లోకి కపిల మహర్షిని ఎవరినో చూడాలి. ఆయన ఎవరో ఉంటాడు కపిల మహర్షి, ఆయన దగ్గరికి పెడితే ఆయన ఆత్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడట. పద పోదామన్నాడు. వెంటనే నలుగురు మోసారు పల్లకిని. ఓహోం ఓహోం అనుకుంటూ బయలుదేరారు అడవిలోకి. కానీ అడవిలో పెడుతుంటే పాపం ఎవడో ఒకడికి కాలంలో ఏదో ఇబ్బంది కలిగింది. వాడు మోయడానికి చేతకాని వాడు అయ్యాడు, పక్కకి వెళ్ళిపోయాడు. మరి నలుగురు మోసేదా, నలుగురు లేకపోతే మోయడం కష్టం. సరే దింపారు పల్లకిని, కారణం చెప్పారు. ఎవడైనా ఒకడు దొరికితే బాగుండును అని అనిపించేది. కాస్త చూశారు ఇటు ఎక్కడైనా ఎవడైనా దొరుకుతాడా అని. అక్కడెక్కడో కొంచెం దూరంగా ఉండేటువంటి ఒక చెట్టు కింద కూర్చొని కనిపించాడు ఒక మంచి స్ఫురద్రూపి అయినటువంటి ఒక వ్యక్తి. ఆయనే జడభరతుడు. సరే చూశారు అతన్ని, బాగున్నాడు, కాస్త వయసులో ఉన్నాడు, కుర్రాడు, పర్వాలేదు, కొంచెం ఓపికగానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు మోసేవాళ్ళకంటే బాగానే ఉన్నాడు వాడు కాస్త. సరే తీసుకురండి రా వాడిని పట్టుకుని. బట్టడు పిలిచారు కంచి, ఓయ్ ఇలా రా అని. చూస్తున్నాడు కానీ నేనేం స్పందించట్లేదు. సరే వెళ్ళారు దగ్గరికి. రావంటే రావట్లేదే, ఏం మాట్లాడు, వాడేమో మాట్లాడు ఎవరి గురించి. అతను ఎవరిని లెక్క పెట్టాడు ఆయన. సరే వచ్చేదేంటి, తీసుకుని పదండ్రా వెండి భుజం పట్టుకుని అన్నారు. వెంటనే భుజం పట్టుకున్నారు, వాడిని లాక్కొచ్చారు. మోయి దీన్ని పల్లకిని అన్నారు. పల్లకీని ఎత్తి ఆ కాడిని వాడి భుజం మీద పెట్టారు. నడక సాగట్లేదు సక్రమంగా. ఎందుకంటే నలుగురు కలిసి మొయ్యాలి అని అంటే మరి నలుగురికి నడక కలవాలి కదా, కలవట్లేదు. ఇతనికేమో ఇప్పుడు అభ్యాసమే లేదా. దాంతో నడక కలవకపోయి లోపల కూర్చున్నటువంటి ఆ రహుగండు గారికి ఒళ్ళు మండింది. ఒకటి రెండు సార్లు లోపల నుంచి హెచ్చరిక చేసాడు ఆయన, కానీ అది కార్యకరం కావటం లేదు. దాంతో ఆయనకి భలే కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన మొత్తం ఆ మోసేటి వాళ్ళందరినీ కూడా కేకలేయడం ప్రారంభించారు. ఏమిటిది అంతా అలాగే చూస్తున్నా అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా కొత్తగా వచ్చాడండి ఈ పెద్ద మనిషి, మోయటే లేదండి సరిగ్గాను అని చెప్పారు. ఎవడవాడు అని తీసి పరదా తీసి చూశాడు ఆయన. చూస్తే కుర్రాడు బాగున్నాడు, మంచి కొంచెం పుష్టిగానే కనిపించాడు. వ్యక్తిని చూస్తే స్ఫురద్రూపి, ఇప్పుడే పట్టుకున్నాడు. అలానే తిట్టబుద్ధి అవుతుంది చూడండి. తిట్టేది కూడా వ్యంగ్యంగా తిడతాడు. ఆ రాజుగారు కూడా ఆ వ్యక్తిని వ్యంగ్యంగా తిట్టడం ప్రారంభించాడు. ఆమె ఏం పాపం కురుసోసి, పాపం చిక్కిపోయినట్టున్నావు కదా, పాపం చాలాసేపటి నుంచి మోస్తున్నట్టున్నావు, అలసిపోయినట్టున్నావు, సరిగ్గా మేడం చేత కావట్లేదులా ఉంది నీకు అని ఇలాగా వ్యంగ్యంగా ఆక్షేపించాడు. చూస్తే ఈయన చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, అంతే, లేదు ఏం మాట్లాడలేదు. ఆయనకు ఒళ్ళు మండిపోయి కేకలేశాడు. సరిగా అమ్మాయి అని తిట్టాడు ఆయన. అప్పుడు ఇతనికి స్పందించాలని అనిపించినట్టుంది, స్పందించాడు ఈయన. మొయ్యాలా, ఎవరిని అన్నాడు ఆయన. ఎవరిని అంటే, అన్న మోస్తున్నావు జాగ్రత్తగా మోయ్. నేనా, నిన్న మొయ్యడమా ఏందా అన్నాడు ఆయన. అంటే రాజుగారికి ఏంటి వీడు లోపల ఉన్నవాడా లేనివాడా అనిపించింది. నువ్వు మోస్తున్నావు, నన్ను మోస్తున్నావు, జాగ్రత్తగా మోయి అన్నాడు ఆయన. ఇదేం దోయి పిచ్చివాళ్ళు ఉన్నావు నువ్వు, నేను నిన్ను మోయడం ఏందా? ఈ నేల కాళ్ళని మోస్తోంది, కాళ్ళు పిక్కల్ని మోస్తున్నాయి,
పిక్కలు తొడలని మోస్తున్నాయి, తొడలు పొట్టని మోస్తున్నాయి, పొట్ట భుజాన్ని మోస్తోంది, భుజం కాడిని మోస్తోంది, కాడి అక్కడ ఉండే ఆసనాన్ని మోస్తోంది, ఆసనం ఆ శరీరాన్ని మోస్తోంది, ఆ శరీరం లోపల అక్కడ నువ్వు ఉన్నావు, ఈ శరీరం లోపల ఇక్కడ నేనున్నా, నేను నిన్ను మోయడం ఏందా? ఏమిటా మాటలు? నన్ను అన్నాడు ఆయన. నన్ను? ఏమిటి నన్ను? కిం త్వం ఉరహ? నన్నంటే నువ్వు వక్షస్థలానివా అని అడిగాడు. నన్నయ్య కిం శిరః? నన్ను అంటుంటే కిం హస్తః? నువ్వు చెయ్యివా, తలవా, వక్షానివా? ఎవడవయ్యా నువ్వు? పాపం ఆయనకి ఒళ్ళు మండిపోతుంది. ఒక్కసారి కాలు తీసి అలా నేలకేసి కొట్టి పల్లకిలోంచి కిందకి దిగి నన్ను అన్నాడు. కిం త్వం పాదః? నువ్వు ఈ పాదానివా? ఎవడయ్యా నువ్వంటే అని అడిగాడు నేను. రాజుగారికి పాపం మతిపోయినంత పని అయింది ఆయనకి. ఆయనకేం అర్థం కాలేదు ఈ ప్రశ్న. ఇంతవరకు ఎప్పుడు తనాలు ఆలోచించలేదు. నా చెయ్యి అలారా దారిలోకి. మరి నేనంటావేమిటి? నువ్వు చెయ్యివా, నువ్వు వక్షానివా? వక్షస్థలం నీది, శిరస్సు నీది, తల నీది, కాళ్ళు నీది. ఈ నీది అయిన శరీరంలో నువ్వున్నావు, నాదైన శరీరంలో నేనున్నా, నీకు నాకు సంబంధం ఏందా అన్నాడు ఆయన. అంటే పాపం రాజుగారికి కొంచెం ఆలోచన కలిగి ఒకసారి ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, ఏమిటి ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు నువ్వు? నాకే కన్ఫ్యూజన్ అయిపోతున్నాను నేను. నువ్వు పెద్ద వేదాంతిలా ఉన్నావు, పెద్ద తత్వవేత్తలా ఉన్నావు నువ్వు. కొంప తీసి నువ్వే కపిల మహర్షివా ఏమిటి? ఇలాంటి పాడు పని నేను చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నాను, నువ్వు కపిలుడివా అని అడిగాడు ఆయన. సరే, నేనెవరో తర్వాత చెప్తాను, కానీ ముందర నువ్వెవడో తెలుసుకోవా. నేనెవడిని అనే విషయం నీకు తెలియకుండా ఏదో పరమాత్మతత్వాన్ని తెలుసుకుందామని, తత్వజ్ఞానాన్ని పొందుదామని ఎక్కడికో బయలుదేరావు. కోహమిత్యేవ నిపుణో భూత్వా చింతయ పార్థివా. హే రాజా, నువ్వెవడవో తెలుసుకునే ప్రయత్నం ముందర చెయ్యి, తర్వాత మిగతావని తెలుసుకుంది. కానీ దాంతో నువ్వెవడవో నీకు తెలియకపోతే నువ్వు మిగతా తత్వాన్ని ఏం తెలుసుకుంటావా అన్నాడు ఆయన. రాజుగారు ఆ వ్యక్తి కాళ్ళ మీద పడ్డాడు, మొట్టమొదట తిట్టాడు, కొట్టినంత పని చేశాడు. కానీ తర్వాత అతని కాళ్ళ మీద పడ్డాడు, పాదాలు పట్టుకున్నాడు, శరణు అన్నాడు. అతని ద్వారా తత్వ ఉపదేశాన్ని పొందాడు. అంటే ఇన్ని చేసిన ఆ జడభరతుడు ఎలా ఉన్నాడో మొత్తమాట ఇప్పుడు అలానే ఉన్నాడు. అంతే, తొణకలేదు, బెడకలేదు. ఎందుకని? ఆయన బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. ఆయన బ్రహ్మని తెలుసుకున్నాడు కనుక బ్రహ్మవేత్త అయ్యాడు. బ్రహ్మణి స్థిత, భగవంతుడి యందు ఉన్నాడు కనుక స్థిత అయింది. ఆయన రాజుగారికి తర్వాత తత్వోపదేశాన్ని చేస్తాడు అని మనకి విష్ణు పురాణం తెలియజేస్తాం. జడభరతుడి చరిత్రలో తత్వ దృష్టి కలిగినటువంటి వ్యక్తి కనుక జడభరతుడు బాహ్యస్పర్శేషు అసక్తాత్మ. మొట్టమొదట రాజుగారు తిట్టినా, కొట్టినంత పనిచేసినా ఆయన చెక్కు చెదరలేదు. ఆ కాడి పట్టుకొచ్చి తన భుజం మీద పెట్టినా బరువే కదా దాన్ని మొయ్యాలంటేను, అలవాటు లేని వాడికి కాళ్ళైనా సాగుతాయి కనుక. కానీ అది కష్టమైనా దానికి ఆయన ఏడవలేదు, తిట్టినా ఆయన పట్టించుకోలేదు. అదే తిట్టిన వ్యక్తి, అదే తన్నిన వ్యక్తి కాళ్ళ మీద పడి, అయ్యో నేను క్షమించండి, తప్పు చేశా, నీ దాసుణ్ణి, నీ వాంఛన్ అన్నప్పటికీ కూడా చెక్కు చెదరలేదు, దానికి సంతోషించలేదు, దీనికి ఏడవలేదు. ఒకడు తిట్టినందుకు ఏడవలేదు, వాడు కాళ్ళ మీద పడి మళ్ళీ తనని ప్రార్థన చేసుకున్నందుకు ఆయనేమి అబ్బా చూసావా ఎంత గొప్పవాడినో ఆయన మళ్ళీ పెద్ద మీసాన్ని ఎగరవేసేటువంటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఏమంటాం అతన్ని? అతను స్థిర బుద్ధి.
ఆత్మయందు నిలకడగలిగినటువంటి ఆత్మయందు దృష్టి పెట్టినవాడు, అతనికి మానసికంగా ఉద్వేగ హర్షాలు లేకపోవడమే కాదు, బాహిరంగా అవి తనకి తాకినప్పటికీ కూడా వాటి యొక్క ఆ అనుభూతి సుఖ దుఃఖ అనుభవం ఉందే, అది మనస్సు లోపలికి ఎక్కనివ్వలేదు. బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ, ఈ స్థితిలో ఆయన ఉండగలిగాడు. ఇది అభ్యాసం చేసి సాధించాల్సినటువంటి ఒక అవసరం. ఎందుకంటే బాహ్య స్పర్శలు అనేవి చాలా ఆకర్షకంగా ఉంటాయి. ఎవరైనా వస్తే మన కాళ్ళ మీద పడి నమస్కారం పెడితే మనకి ఎలా ఉంటుందండి? టేప్ పట్టుకొచ్చి కొలిచి చూడాలి, వాళ్ళ చెస్ట్ని కనీసం 4 ఇంచులు పెరుగుతుంది. మిలిటరీలో చేరేవాడికి రిక్వైర్మెంట్ 2 ఇంచెస్ పెరిగితే చాలు. కానీ ఎవరైనా వచ్చే కాళ్ళ మీద, అందులో తను తిట్టిన వాడే వచ్చే కాళ్ళ మీద పడితే బ్రహ్మాండంగా 4 ఇంచులు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంతే వాడికి చూసావా ఏం సాధించాను నేను అన్నట్టుగా పోజు పెట్టాలని అనిపిస్తుంది. అది చాలా ఆకర్షకంగా ఉంటాయండి అని చెప్తున్నా. తేనె పోసి పళ్ళెంలో పెడితే ఈగలు వస్తాయండి తాగడానికి, తేనె తాగడానికి. మొట్టమొదటి దాంట్లో వాళ్ళగానే ఆ తేనె రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ వాట్ వుడ్ బి ద రిజల్ట్? పర్యవసానమేమి? ఆ రెక్కలు, దానికి ఉండేటటువంటి ఆ రెక్కలు ఈగవి ఆ తేనెలో అంటుకుంటాయి. ఇంకా అంటుకున్నటువంటి ఈగ తేనె ఏం తాగిందో, ఎన్ని చుక్కలు తాగిందో, ఎంత తాగిందో మనకైతే గమనించం కనుక తెలియదు. కానీ మొత్తం దాంట్లోనే అంటుకుపోయి అది కాస్త ప్రాణాలని కోల్పోతుంది. ఈగ మళ్ళీ దాంట్లోంచి ఎగరలేదు, దానికి అంటుకుపోయి మొదట మాత్రం దాంట్లో కొంత ఆ రుచి దానికి బాగున్నట్టు అనిపిస్తుంది దానికి. బట్ పర్యవసానం ఆత్మ వినాశం. ఈ బాహ్య స్పర్శములు కూడా అట్లాంటివే. మంచి బాగుంటాయి, చక్కగా ఆకర్షకంగా ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటాయి అనుకూలమైనవైతే. అదే ప్రతికూలమైనవైతే దుఃఖాన్ని కలిగిస్తాయి, కష్టాన్ని కలిగిస్తాయి, వాడికి ఎన్నో రకాలైనటువంటి చికాకుల్ని తెస్తాయి, వాడికి ప్రాణం తీసేసుకుంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. అంతవరకు కూడా విడుతుంది. ఇప్పుడు సీతమ్మ లాంటిది లంకలో ఉన్నప్పుడు తన ప్రాణం తీసేసుకుంటాను అని ఆ వేణుద్గధనము అంటారు దాన్ని, తన జడతోటి ఇలా మొత్తం చెట్టు కొమ్మకి వేలాడేసుకుని ఊరి వేసుకోవాలి అనుకునేంతవరకు వెళ్ళిపోయింది ఆవిడ. మన అదృష్టం బాగుండి అదే సమయంలో ఆంజనేయ స్వామి అక్కడికి రాగలిగాడు కనుక సీతమ్మకి మళ్ళీ ప్రాణం వచ్చేటటువంటి ఉపకారం చేసి పెట్టాడు ఆయన. సీతమ్మ మనస్సు మళ్ళీ నిలకడగా ఉండేటట్టుగా తను చేయగలిగాడు. అది దుఃఖస్పర్శ చేత. జడభరతుడి సుఖస్పర్శ చేత. వాడు తను తిట్టినోడిచి కాళ్ళ మీద పడ్డాడు, తనకి మొక్కాడు, ఆనందం కలగలేదు. జడభరతుడికి చూశాడు అతన్ని, ఓ సంతోషమయ్యా అన్నాడంతే, అయిపోయింది. కానీ సీతమ్మ దగ్గర వాళ్ళు పెట్టేటువంటి కష్టాలకి ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం ప్రారంభం చేసింది. ఆవిడ తనను తానే లేకుండా చేసేసుకుందామని అనిపించింది. హనుమంతుడికి అట్లాంటి స్థితి వచ్చింది కదా, 1కి 2 సార్లు వెతికినటువంటి సీతమ్మ కనిపించకపోయేటప్పటికీ ఇంకా నేను ఎందుకు బతికి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను కనుక ఇక్కడే ప్రాణం తీసేసుకుంటాను అని అనుకునేంత వరకు అతనికి కూడా వెళ్ళింది కదా. కారణం ఏమిటి? బాహ్యమైనటువంటి ఆ సుఖ దుఃఖాల యొక్క స్పర్శలు, సుఖ దుఃఖాలని కలిగించే వస్తువుల యొక్క స్పర్శలు. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అనాల్సింది కాస్త సక్తాత్మ అయిపోవడం చేత వచ్చిన ప్రమాదం. బాహ్య స్పర్శలంటే మనకి జ్ఞాపకం ఉండాలి, ఈ వస్తువుల యొక్క స్పర్శలని కాదు, స్పర్శకి మూలమైనటువంటి విషయాలు అని అర్థం. వాటి యందు ఎవడు తగులుకోకూడదు. ఇప్పుడు మనకి ఒక మంచి మిఠాయి ఉందనుకోండి, మైసూర్ పాక్ ఉందనుకోండి, జాంగ్రీ జిలేబీలు ఉన్నాయనుకోండి, అవి బాహ్య స్పర్శలంటే. బాహ్య స్పర్శకి మూలాధారములైన వస్తు జాతము. అది అనుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు, సుఖాన్ని ఇచ్చేది కావచ్చు, దుఃఖాన్ని ఇచ్చేది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దాంట్లో కనుక వీడు తగలకుండా ఉండగలగాలి.
కానీ తగలడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండేటప్పుడు అది మనస్సులో దూరకుండా చూసుకో. శరీరానికి తగలని పర్వాలేదు, మనస్సుకి తగలనివ్వకు. అలాంటి వాడు మాత్రమే బ్రహ్మయోగయుక్తాత్మ విందతి ఆత్మని సుఖం. వాడు సుఖం అత్యంతం అశ్నుతే. వాడికి లభించడమే కాదు, లభించిన దాన్ని వాడు ఆస్వాదించగలుగుతాడు కూడా, పొందగలుగుతాడు. లభించడం వేరు, పొందడం వేరు కదా. కొత్త లభించడం అంటే చేతికి దక్కింది, కానీ చేతికి దక్కిన దాన్ని వాడు అనుభవించగలగాలి కదా. వాడు ఆత్మ సుఖాన్ని వాడు అశ్నుతే, విందతే కాదు అశ్నుతే కూడా అనుభవిస్తాడు అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి లక్ష్యాన్ని చేరదలుచుకున్న వ్యక్తి, సమదృష్టి కోరుకున్నటువంటి వ్యక్తి వేయవలసినటువంటి రెండవ మెట్టు కలిగేటటువంటి సుఖ దుఃఖ అనుకూల ప్రతికూల ఉదాసీన స్పర్శల వల్ల, వస్తువుల వల్ల, విషయాల వల్ల కలిగేటటువంటి ఆ భావనని, అది ఏదైనా కావచ్చు, మనసులోకి ప్రవేశించకుండా ఉండాలి అనేది మనం చెప్పాలి. మనసులో ప్రవేశించనివ్వకండి అని చెప్పాలి. వాళ్ళకి అది అలవాటు కావాలి. ఇది రెండో మెట్టుగా చెబుతూ అర్జునుడిని మెల్లిగా కొంచెం ముందుకు తీసుకెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.